ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దుర్గం రాములు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినాము. 86 నుంచి నేతకాని సేవా సంఘంతో దుర్గం రాములు 5 సంవత్సరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా పరిపాలన జరిగింది. దాని తర్వాత ఇక మీరు ఎవరన్నా చేయండి, ఇక నేనే ఉంటే ఎట్లా అంటే, నేను 1991 నుండి నేను జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా నేను మన నేతకాని సేవా సంఘాన్ని నడుపుకొచ్చినాం. తర్వాత జాడి మల్లయ్య అనేటైనా మాకు 91లో మాతోని కలిసి వచ్చిండు కాబట్టి ఆయనని కలుపుకొని, ఆయన సింగరేణి ఎంప్లాయీస్, ఆయన పౌరుషం గల్లోడు. నేను సింగరేణి రాజీనామా చేస్తా, నేను ఎమ్మెల్యేకి నిలబడతానని పట్టుబట్టి ఆయన రాజీనామా చేసి నాతోని కలిసి 94లో చెన్నూరు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఆయన క్యాండిడేట్గా పెట్టిండు, నేను డమ్మి క్యాండిడేట్గా పెట్టిన. కానీ ఇద్దరికి కూడా డబ్బు స్తోమత లేక మేము అక్కడ వెనుకబడిపోవడం జరిగింది. ఆ సమయంలో మన నేత కాని వాళ్ళు దాదాపు ఒక 150 ట్రాక్టర్లు వచ్చినాయి. అక్కడ 150 ట్రాక్టర్ల మంది వస్తే అప్పుడు వాళ్లకు ఇవ్వడానికి, కిరాయిలు ఇవ్వడానికి డబ్బు లేకపోతే ఒక ఆమె దగ్గర పోయి ఒక 90,000 రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకు మనిషి కిరాయిలు ఇచ్చి పంపించడం జరిగింది. అప్పటి నుండి మేము సింగరేణి డ్యూటీ చేసుకుంటా, మా జీతం అంతా కులం మీద పెట్టి, ఆయన ఒక జీబు నేను ఒక జీబు 2 జీబులు పట్టుకొని 86 నుంచి 91 వరకు జీబులు దింపుకుంటా మేము కుల గుర్తింపు తీసుకొచ్చినాం. ఈ కుల గుర్తింపుని చిల్లాటన, ఈ కుల గుర్తింపు గురించి మేము చేసినప్పుడు మేము కరీంనగర్లో బండారి కనకయ్య మాకు కలవచ్చిండు. నేను సంఘంలో ఉంటా అని చెప్పి వచ్చిండు. మేము కరీంనగర్లో మేము మీటింగ్ పెట్టినాము. అప్పుడు గోమా శ్రీనివాస్ వచ్చిండు, ఈ బండారి కనకయ్య వచ్చిండు. ఈయనకు పెద్ద ఆశ ఉంటే, ఈయనకు సంపాదన ఉంటే గోమా శ్రీనివాస్ ఏం చేయనుండే అంటే, ఈ నేతకాని సేవా సంఘం అధ్యక్షునిగా నేను చేస్తానని అంటే మేము కాదనకపోదు. ఆయన నేతకాని సేవా సంఘం అధ్యక్షునిగా చేస్తానంటే మేము అవలీలంగా ఆయనకే ఇస్తాము, ఆయన ఎంబడే మేము నడుపుతాం. కానీ ఆయన ఒక దుర్మార్గం పని ఏం చేసిండంటే కులాన్ని చీల్చిండు. ఇక్కడ నేతకాని సేవా సంఘాన్ని ఇక్కడ పక్కకు పెట్టి అక్కడ పోయి ఒక మారును కలిపిండు. ఈ నేతకానికి మారును కలిపినవాడు గోమా శ్రీనివాసుని మర్చిపోకండి. గోమా శ్రీనివాసు మారుని కలిపి నేతకాని మహార్ సంఘం అని పెట్టి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, బండారు కనుక ఆయన కలుపుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మన కులాన్ని చీల్చిండు. మన కులాన్ని చీల్చే వారికి ఏమైంది, మీలాంటి యువకులు ఉంటారు కదా, వాళ్ళ పౌరుషం ఏంటిది, అబ్బా ఈ నేతకాని సేవా సంఘాన్ని పక్కకు దొప్పి ఈయన ఇంకో సంఘం పెట్టిండు. అంటే వీణెంబడి మనం ఎందుకు పోవురా, మనం ఒక సంఘం పెడదామని ఇంకొక ఆయన పెట్టిండు. అరే ఆయన సంఘం పెట్టేవారు ఇంకొక ఆయన ఏం చేసిండు, ఇక వాళ్ళు ఎంబడి ఎందుకు మనం కూడా పెడదామని ఈ మూలకి ఈయన ఒక సంఘం పెట్టిండు. ఇట్లాగా సంఘాలని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే గోమా శ్రీనివాస్. నాకు ఆవేశం ఉన్నది, నాకు దుఃఖం వస్తుంది. మన కులాన్ని ఎటు కాకుండా చేసినోడు మాత్రం గోమా శ్రీనివాస్. అయినా నేను అనకపోదు, మేము ఆర్థిక స్తోమత లేని వాళ్ళం. మేము సింగరేణి డ్యూటీ చేసినా మా కుటుంబాలను చదువుకునే అంత స్తోమతే తప్ప మేము రాజకీయ నాయకులంతా ఎదిగేంత స్తోమత లేని వాళ్ళమే. మేము నేతకాని సేవా సంఘాన్ని ఏర్పాటు చేసినాం. మీలాంటి బతుకులే ఉండే అప్పుడు మాకు కూడా, మేమంతా ధనుకులం కాదు అప్పుడు సంఘం ఏర్పాటు చేసినప్పుడు. కానీ గోమా శ్రీనివాస్ అనేటోడు హైదరాబాద్లో ఉండి వచ్చి ఇదే నేతకాని సేవా సంఘాన్ని నడిపితే మనకు సంఘం చీలిపోకపోవు. ఆయన వేరే సంఘం పెట్టుట్లా పౌరుషంతో మన వాళ్ళందరూ మూలకో సంఘం పెట్టి ఏర్పాటు చేసేళ్ళు. సరే, కానీ ఆ 94 నుంచి మేము వదిలిపెట్టాం. సరే నడపని, ఎవరో ఒకరు నడపని, బయటకు వచ్చింది కదా మన కుల గుర్తింపని మేము ఊకున్నాం. కానీ ఈ విడివిడిగా సంఘాలని ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, 10 ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నా. ఏ సంఘం కూడా పేరుకు వస్తలేదు, పెద్దరికం వస్తలేదు. ఆఖరికైతే మొన్న ఈ నేతకాన్ని కూడా ఉప్పు కొట్టుకపోయింది. ఇంతమందిలా నేతకాన్ని కూడా కొట్టేసి ఎవడో చూసి, అరే నీ ఈయనకి శృతి లేదు, గతి లేదు, వాయించేది నేతకానికి, ఈయన మాలల్లో కలుపుకుందామని ఒక ప్రయత్నం చేసిండు. ఇది అంత పూటకం చేసింది ఇది రాజకీయవేత్తలు తప్ప. ఈ రాజకీయవేత్తలని దగ్గర రానివ్వదని నా ఉద్దేశం. ఎందుకంటే నేను 86 నుంచి సీనియర్ మన కులానికి సేవ చేయడానికి నేను ఏం చేసిందంటే
బెల్లంపల్లి తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఎవరన్నా ఒకరు ఎమ్మెల్యే ఎంపీలు కావాలి అని చెప్పి మేము పోరాడినాం. దుర్గం చిన్నయ్యని తీసుకుపోయి బెల్లంపల్లి కూర్చుండబెట్టాం. ఆయనకు అవకాశం ఇచ్చినాం, ఎమ్మెల్యే గెలిచిండు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు. ఆయన ఎవరిని కాదన్నాడు అనుకో, కాసగతిగా నేను నా మేనవదిన కొడుకు ఇంకా దూర బంధు అయితే నేను ఆయన ఎంబడి పోయిన ఆయన సీటు గురించి మాట్లాడిన గుర్తింపు కూడా లేకుండా నన్ను గుర్తించలే. నేను ఆయన క్యాంపులో పోతే నాకు ఒక విశ్వాస చెప్పుకొని పోతే మా రాజకీయం అంతే గట్లనే ఉంటుంది బాబు, నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. నాకు అప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, నీళ్ళతో రక్తం కూడా వచ్చింది. నేనేమన్నా అంటే, చూడు బాబు, మేమందరం నిన్ను ఎత్తుకుంటే మమ్మల్ని దగ్గర రానిస్తలేవు కదా, పోలీసు గాడికి చెప్తాడు, ఈయన బయటికి పంపవా అన్నాడు నన్ను దుర్గం చిన్నయ్య. ఈయన బయటికి పంపవా అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పిన పోలీసునికి, నువ్వు నా దగ్గర రావద్దు, ఈయన కాదు, ఈయన నాకు లెక్క కాదు అని చెప్పిన. ఈయన నాకు లెక్క కాదు, ఎమ్మెల్యే అయినా కానీ ఆయనకు గౌరవం లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఈయనని నేను ఎట్లా వెళ్ళిపోతానో ఈయన అట్లనే వెళ్ళగొడతా అని చెప్పినాను. నేను అబద్ధం చెప్తలేను, అట్లనే వెళ్ళగొడతానని చెప్పి 3-4 రోజులకి వచ్చి రాజీనామా రాసి ఇచ్చి నేను బయటకు వెళ్ళిన తర్వాత ఈ మన ఎవరైతే మంచిగా చేసినాడు మనకు కావాలని చెప్పి అప్పుడు వివేక్ వెంకటస్వామి వినోద్ గారికి కలిసి వాళ్ళ పార్టీలో చేరి వాళ్ళతో ఇప్పుడు పనిచేస్తున్నా. మన కులపులందరూ దింపినా, బరాబర్ చిన్నయ్యని దించినాం, బరాబరి వెంకటేశ్ నేతను దించినాం. అయితే మనకు ఏం జరుగుతుందంటే, మనలో ధిక్కరించినోడు చిన్నయ్య పోటీ చేసిండు గెలిచిందా, గుమ్మ శ్రీనివాస్ పోటీ చేసిండు గెలిచిందా? ఏ నాయకుడు అయినా కానీ మన గల్లీలో వచ్చి మనోళ్ళని కలుపుకొని మనతో మాట్లాడి ఢిల్లీకి పోవాలి, అప్పుడు ఓట్లు వస్తాయి. ఆ ఢిల్లీకి పోయి సీట్ ఆడుకొని మన గల్లీకి వస్తే మనం దగ్గర రానిస్తామా? అరే నువ్వెవరు బాయ్, నువ్వు గక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావు, నీ మా ఎంబడి దుర్గంలో నిలిచబెట్టి నీకు ఓటు వస్తామా? ప్రజలు ఇక్కడ తెలివి ఖర్చులు ఇట్లనే మీటింగ్లలో మేము చెప్తున్నాం. అయితే ఇదే మాదిరిగా వీళ్ళంతా ఒక నిమిషం. అయితే ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరగబోయేది ఏంటిదంటే, ఇక చూసి నాకు